చమురు నిల్వలు ఒక దేశానికి వరం, కానీ అగ్రరాజ్యం కన్ను పడితే మాత్రం అది ఆ దేశానికి శాపం. తన మాట వినని ఎన్నో గల్ఫ్ దేశాలను సర్వనాశనం చేసింది అమెరికా. తన మీద ఎదురు తిరిగిన దేశాధ్యక్షుల్ని దారుణంగా హతమార్చింది. ఓ సద్దాం హుస్సేన్, ఓ గడాఫీ, ఓ ప్యాట్రిక్, ఓ సాల్వటార్ అలండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు అంతే ఉండదు. చరిత్ర తవ్వే కొద్దీ అగ్రరాజ్యపు అభిజాత్యపు నీడలు, అధికారం మటున అమెరికా ఉగ్రవాద జాడలు కనిపిస్తూనే ఉంటాయి. అమెరికా అధికార దాహం ఈనాటిది కాదు. ఏళ్లకేళ్లుగా తానే పెద్దన్నగా ఉండాలని ఎంతకైనా తెగించి రావటంలో అమెరికాకు మరే రాజ్యమూ సాటిరాదు. ఎదిరించిన వాళ్లను అడ్డు తొలగించడానికి ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడుతోంది. ఇదేంటిని అంతర్జాతీయ సమాజం ప్రశ్నలు వెయ్యకముందే తాయిలాలతోనో నయానో భయానో లొంగదీసుకుని నోరు మూయించేస్తోంది. ఎవరికీ చిక్కకుండా తన చేతికి మట్టంటకుండా కుట్రలు పన్నుతోంది. దేశమేదైనా సరే తనకు తలొగ్గాల్సిందే. కాదని ధిక్కరిస్తే ఆ క్షణం నుంచే ఆ దేశ పతనానికి పునాదులేయటం ప్రారంభిస్తుంది అమెరికా. పెద్దన్నగా తన మాటే వేదమని, తాను చేసిందే శాసనమని తెగేసి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అన్ని అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాల వెనుక ఉన్న అదృశ్య హస్తం అమెరికాని. ఎక్కడి వరకు ఎందుకు, అమెరికా వేలితో అమెరికా కన్ను పొడిచిన అల్ ఖైదా నేత బిన్ లాడెన్ కూడా ఆతానుముక్కే. నమ్మశక్యంగా లేకపోయినా ఇది కూడా నిజమే. 1980లో రష్యా మీద దాడి చేయించడానికి అనుకూలంగా ఆఫ్ఘనిస్తాన్లో తన స్థావరం ఏర్పాటుకు వాడుకుని వదిలేసిన పావే లాడెన్. అందరిలా లాడెన్ కూడా అమెరికా నైత్యానికి బలైనవాడే. అందుకే 1993లోనే ఓసారి ట్విన్ టవర్స్ పై దాడికి తెగబడి ఫెయిల్ అయ్యాడు. ఆపై 2 ఏళ్ల తర్వాత మళ్లీ దాడి చేసి దెబ్బ కొట్టాడు. ప్రపంచంలో దానికి ఎప్పటికప్పుడు శత్రువు కావాలి. ఒక దశలో దానికి నాజర్ శత్రువు, ఒక దశలో దానికి అరాఫత్ శత్రువు, ఒక దశలో దానికి సద్దాం హుస్సేన్ శత్రువు, ఒక దశలో దానికి గడాఫీ శత్రువు, ఒక దశలో బిన్ లాడెన్ శత్రువు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటుంది. కానీ మనం నిజంగా వివరాల్లోకి వెళ్తే ఒక దశలో ఖొమైనీ కూడా. వాళ్ళను మొదట ఎవరు తెచ్చి ఉంటారంటే మళ్ళీ అమెరికానే వాళ్ళను పైకి తీసుకురావడం కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ జోక్యం తర్వాత ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ప్రోత్సహించింది. అప్పుడే ఈ బిన్ లాడెన్ అనే ఆయన అల్ ఖైదా కూడా స్థాపించాడు. అసలు బిన్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? సౌదీ అరేబియా రాజకుటుంబం నుంచి వచ్చాడు. సౌదీ అరేబియా ఈరోజు కూడా అమెరికాకు చాలా విధేయమైనటువంటి స్నేహితురాలు సౌదీ అరేబియా. కానీ అందరూ లాడెన్లా ఎదురు తిరగలేరు కదా. అమెరికన్ల అగ్రరాజ్య అహంకారాన్ని రాజకీయంగా ఎదుర్కొన్న చాలా మంది దేశాధ్యక్షులు మాత్రం అన్యాయంగా బలైపోయారు. 1990 గల్ఫ్ యుద్ధంలో కువైట్ కోసం తెరవెనుక నుంచి యుద్ధం చేసింది అమెరికా. 25 ఏళ్లు ఇరాన్ను పాలించిన సద్దాం తన దేశంలో చమురు కంపెనీలను జాతీయం చేయటాన్ని జీర్ణించుకోలేని అమెరికా సద్దాం ప్రాభవాన్ని తగ్గించడానికి కువైట్ను పావుగా వాడుకుని గల్ఫ్ యుద్ధానికి తెరతీసింది. సద్దాం దారికి రాకపోవడంతో 9/11 దాడుల తర్వాత ఇరాక్లో జీవాయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి నాటో దళాలతో వాటి వెతుకులాటలో సద్దాం రాజ్యాన్ని కూల్చేసింది. ఆ తర్వాత సద్దాంను పట్టి బంధించి 2006 డిసెంబర్ 30న ఉరితీసింది. 9వ శతాబ్దం మొదలు మీకు పెరు, చిలీ, వెనెజువెలా ఇట్లాంటి దేశాలలో అక్కడ అధినేతలను, అంటే అక్కడ ఉండే కొన్ని వనరులను దోపిడీ చేసే క్రమంలో అక్కడ అధినేతల చావుకి, లైక్ బల్మసాడా అని పెరూలో ఉన్న అధినేత కానివ్వండి, తర్వాత 20వ శతాబ్దంలోకి వస్తే మీకు ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. చాలా వెల్ నోన్ వచ్చేసి అలెండి, చిలీ అధినేత. సో అట్లాగే మీరు మోర్ రీసెంట్ పాస్ట్లో చూసినా కూడా ఇటు సద్దాం హుస్సేన్ కానివ్వండి, గద్దాఫీ కానివ్వండి, ఇట్లా అమెరికాకు మొత్తం చరిత్రలో కూడా ఏ ఏ అధినేతలైతే తమ ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకున్నా, లేదా వాళ్ళ ఓవరాల్ రాజకీయ వ్యూహాలకు వ్యతిరేకంగా పనిచేసిన, లేదా వాళ్ళ ఆర్థిక ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేసినట్టుగా ఉన్న అట్లాంటి రాజకీయ అధినేతలను మట్టుబెట్టడం కానివ్వండి, లేదా ఆపై ఉగ్రవాదంపై పోరు అని కల్లబుల్లి కబుర్లు చెప్పి లిబియా అధ్యక్షుడు గడాఫీ అడ్డు కూడా తొలగించుకుంది. ఈజిప్టులో పుట్టిన ఆరెంజ్ విప్లవాన్ని, జాస్మిన్ విప్లవ గాలులను మళ్లించి గడాఫీని అంతమొందించింది. ఇలా అమెరికా ఆధిపత్య ధోరణిని ఎదిరించి అగ్రరాజ్య రక్త చరిత్ర పుటల్లో కన్నుమూసిన దేశాధ్యక్షులు, విప్లవ వీరులు ఎందరో ఉన్నారు. దక్షిణ అమెరికా పెట్టుబడిదారీ విధానాల్ని ఎదిరించి ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని ఎదిరించిన క్యూబా వేగుచుక్క చెగువేరాను హతమార్చింది.
చెగువెరాను చంపింది బొలీవియా సైన్యమే అయినా ఆ కుట్ర వెనుక ఉంది అమెరికాయే. అంతెందుకు 1960లో రిపబ్లికన్ ఆఫ్ కాంగో మొదటి ప్రధాని ప్యాట్రిక్ లుమంబా కూడా అగ్రరాజ్య అభిజాత్యానికి బలైపోయారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత అమెరికా జాత్యహంకారాన్ని బహిరంగంగానే నిరసించిన లుమంబాను అత్యంత క్రూరంగా హతమార్చింది. వాళ్ళకు ప్రపంచం మీద సైనిక ఆధిపత్యం కావాలి, ఆర్థిక ఆధిపత్యం కావాలి, సాంస్కృతిక ఆధిపత్యం కూడా కావాలి. వీటి కోసం వాళ్ళు ఎంత దారుణానికైనా వాళ్ళు దిగజారుతారు. తమకు అనుకూలంగా ఉంటే రాక్షసులైనా భరిస్తారు, తమను వ్యతిరేకిస్తే ఎంత మంచి నాయకులైనా వాళ్ళు మట్టు పెడతారు. అంతెందుకు క్యాస్ట్రో మీద వాళ్ళు ఎన్నిసార్లు హత్యా ప్రయత్నాలు చేశారో మనకు తెలుసు. భారత నేతల మీద కూడా హత్యా ప్రయత్నాలు చేశామని సిఏఏ నివేదికల్లో మనకు తెలుస్తుంది. లుమంబాను ఆఫ్రికాలో చంపారు. ఎన్ని దేశాల్లో అమెరికా కుట్రలు సాగుతుంటాయో మనం చెప్పలేం. లుమంబా ఒక్కరే కాదు, చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అలెండీని చంపింది అమెరికానే. రేడియోలో తన జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న అలెండీను సాయుధులైన బాడీగార్డులతో చంపించి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసింది. అలెండీ ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించినా అది అసత్యమని తెలుసుకోవడానికి చిలీవాసులకు క్షణాలు పట్టలేదు. ఆ తర్వాత చిలీలో అమెరికా దళాలు 63,000 మందిని ఊచకోత కోశాయి. ఇక ఈ జాబితాలో వెనుజులా వేగుచుక్క హ్యూగో చావెజ్, పాలస్తీనా ప్రజల దైవం యాసర్ అరాఫత్ చాలా మందే ఉన్నారు. అరాఫత్ మరణం వెనుక కుట్ర ఉందని ఆయన కుమార్తె చేసిన వాదనల్లో ముద్దాయి అమెరికాయే. ఇవే కాదు, నికరాగువా, అంగోలా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఎల్ సాల్వడార్, హోండురాస్, హైతీ, పనామా ఇలా ఎన్నో చిరు దేశాలు పెద్దన్న పెత్తనానికి చివురుటాకులా వణికిపోయాయి. ఇలా చరిత్రను తవ్వి తీసే కొద్దీ బయటపడే శవాలు అగ్రరాజ్య దారుణాల్ని ఒక్కటొక్కటే చెబుతాయి. ఇప్పుడు కూడా పాలస్తీనా, రష్యా, ఉక్రెయిన్, నార్త్ కొరియాలపై అమెరికా కన్ను ఉంది. ఇక ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మీద కూడా తన గన్ను గురిపెట్టింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ఆధిపత్య అభిజాత్యానికి ఎల్లలు హద్దులు ఉండవు. అమెరికా ఏమిటంటే వేరే దేశాల్లో పర్టికులర్గా 2 దేశాల మీద, నికరాగువా, రెండోది ఏంటో వియట్నాం వార్లో అమెరికన్స్ 58,000 మంది చచ్చిపోయారు. కనీసం 50 లక్షల మంది వియట్నామీసు, కంబోడియన్స్, లవేషియన్స్ వీళ్ళందరూ చనిపోయారు. సో ఇదంతా అమెరికన్ మీడియా ఎలా చిత్రీకరించిందంటే ఈ వియట్నాం వల్ల అమెరికాకి ఏదో నష్టం జరుగుతుంది, అమెరికా మనుగడకి దెబ్బతింటుంది అనేది ఒక ఇచ్చేస్తే, బట్ ఏమిటంటే వాళ్ళ ఇది బట్టబయలైంది. జనాలు, అమెరికన్ పీపుల్ రియలైజ్డ్ దట్ ఇది అమెరికన్ వార్ కాదు. వియట్నాంలో మీకు సంగతి తెలుసా? వియట్నాంలో ఏంటంటే మనం వియట్నాం వార్ అంటాం, వాళ్ళు ఏమిటంటే అమెరికన్ వార్ అంటారు. ఎక్కడ అమెరికా, ఎక్కడ వియట్నాము? అమెరికాకి ఏం సంబంధం అక్కడ వియట్నాంలో వెళ్ళి జోక్యం చేసుకోవడానికి? ఇంతలా అధికార దాహం కోసం పాకులాడడం, అందుకోసం ఎన్ని ప్రాణాలనైనా బలి చేయటం అమెరికా నియంతృత్వం కాదా? తన ఆధిపత్యానికి చిన్న దేశాలను బలి చేయటం నియంతృత్వం కాదా? తన పారిశ్రామిక అభివృద్ధి కోసం అమెరికాకు చమురు కావాలి, అది చవకగా కావాలి, వీలైతే ఊరికే కావాలి. అందుకే ఉగ్రవాద ముసుగులో గల్ఫ్ దేశాలను గుప్పిట బంధిస్తోంది. దీనికి తోడు అగ్రరాజ్య హోదా కూడా అమెరికాను మరోపక్క భయపెడుతోంది. 2 శతాబ్దాల కిందట అగ్రరాజ్యం బ్రిటిష్, ఆ తర్వాత రష్యా ఆ స్థానంలో ఉండగా ఇప్పుడు అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ వరుస మాంద్యాలతో అమెరికా పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రంగానే మారింది. మరోపక్క చైనా శరవేగంగా దూసుకొస్తోంది. అందుకే అమెరికా తన ఆధిపత్యం కోసం దొరికిన అన్ని అడ్డదారులు తొక్కుతోంది. చైనాను ఎదిరించడానికి అన్నట్లు భారత్తో స్నేహంగా ఉంటుంది. భవిష్యత్తులో చైనాను నిలువరించే సత్తా భారత్కు మాత్రమే ఉందని తెలిసి ఇలా పావులు కదుపుతోంది. చైనాపై ఒత్తిడి పెంచడానికి వీలున్న అన్ని దారుల్లోనూ అడుగులేస్తోంది. అందుకే దక్షిణ చైనా సముద్ర వివాదంలో తలదూర్చింది. దక్షిణ చైనా సముద్రంలో 9 డాట్స్ లైన్ మీద చైనా పెత్తనానికి వ్యతిరేకంగా తీర్పు రాకముందు నుంచే తన సేనల్ని అక్కడ వ్యూహాత్మకంగా మోహరించింది అమెరికా. ఇప్పుడు చైనాను ఒక్కో రకంగా దెబ్బతీస్తూ దాన్ని ఆర్థికంగా, రాజకీయంగా కుంగిపోయేలా చేయాలన్నది అమెరికా వ్యూహం. అందుకు భారత్ను పావుగా వాడుకుంటోంది తప్ప తన మీద ప్రేమతోనేం కాదు. ఇంకా మరో విషయం ఏమిటంటే భారత్లో చమురు నిల్వలు లేవు కాబట్టి కేవలం రాజకీయాలు చేస్తోంది. ఒకవేళ మన దేశంలోనూ చమురు నిల్వలు ఉండి ఉంటే ఎప్పుడో ఆక్రమించేసి ఉండేది. దాహం అధికారం కోసం, దాహం ఆధిపత్యం కోసం. ఎందుకు అగ్రరాజ్యం ఈ విధంగా చేస్తోంది? ఈ నెత్తుటి అడుగుల వెనుకున్న అదృశ్య